ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను మీకు మాటిస్తున్నాను ఆంటీ, రహీం బాబాయ్కి న్యాయం జరిగేలా చూస్తాను. నేరస్తుడు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి శిక్ష పడే తీరుతుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? రాఘవ్ నిన్ను పూజిస్తాడు. నీ ఒక్క పని కోసం వాడు రేయి పగులు ఏకం చేస్తాడు. కానీ నువ్వు వాడి గురించి ఇలా మాట్లాడుతున్నావు. నీకివి సూట్ అవ్వవమ్మా. అలాగా? రాఘవ దగ్గర బిజినెస్ చూసుకోవటం నేర్చుకోలేదేమో గాని గుండెల్లో విషాన్ని నింపుకుని నోటి వెంట తేనె మాటలు రావటం ఇదైతే నువ్వు మీ అమ్మ దగ్గర నేర్చుకున్నావు. ఏం చెయ్యను, పాముని కాదు మనిషిని కదా. ఇక బిజినెస్ విషయానికొస్తే రాఘవ్ కళ్ళు కప్పి నేను అడ్డదారులు తొక్కుతూ నేను ఎంత డబ్బు సంపాదించానో అంత డబ్బు వాడు నిజాయితీగా బిజినెస్ చేస్తూ కూడా సంపాదించలేడు. అందుకే కదా నువ్వు నా బంగారు కొండవి. నువ్వేదైతే చేస్తున్నావో అలాగే చేస్తూ ఉండు, కానీ జాగ్రత్తగా ఉండు. ఇక ఏ సమస్య కొని తెచ్చుకోవాలనుకోవడం లేదు నేను. ఎందుకంటే ఇప్పుడు నేను నా లక్ష్యానికి చాలా దగ్గరగా ఉన్నాను. ఆ లక్ష్యాన్ని నేను 14 ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నాను. రాఘవ 25వ పుట్టినరోజు ఇంకా 7 నెలలు మాత్రమే ఉంది. ఆ తర్వాత రాఘవ దగ్గర ఏదైతే ఉందో అదంతా మన సొంతమే అవుతుంది. నాకంటే ఎక్కువగా ఆ రోజు కోసం ఎవరెదురు చూస్తారమ్మా? ఆ రోజు రాఘవ్ ఇల్లు, వాడి బిజినెస్ ఎంపైర్, వాడి ఎనలేని సంపద, పైగా అన్నిటికంటే ముఖ్యమైన ఆ రెస్పెక్ట్, అది కేవలం వాడికే దక్కింది, నాకు కాదు. దాని మీద కేవలం నాకు, నా తమ్ముడికి మాత్రమే హక్కు ఉంటుంది. మరి అమ్మకి? మీ అమ్మని ఇంత తొందరగా మర్చిపోయావా? అయ్యో అమ్మా, నేను నీ కొడుకునమ్మా. నీకు తెలీదు నాన్న, ఇన్నేళ్ల నుంచి నేను ఈ అన్నా చెల్లెళ్ళిద్దరికీ అన్ని విధాలా చాకిరీ చేశాను. నేను నా గుండె మీద పెద్ద బండరాయి పెట్టుకుని రాఘవ్కి, వాడి బుద్ధి లేని బుర్ర తక్కువ చెల్లికి తల్లి ప్రేమని అందించాను. నేను కన్నీళ్లైతే అన్నీ కార్చేశాను, కానీ నేను ఆ కన్నీటి ఉప్పుని చాలా భద్రంగా దాచాను. అది సమయం వచ్చినప్పుడు రాఘవ్ ఇంకా వాడి తల తిక్క చెల్లె గాయాల మీద ఆ ఉప్పుని రాయొచ్చని. ఆరేఖ చెప్పు. నీ కెమెరా బ్యాటరీ ఛార్జ్ పెట్టుకో విరాజ్. మనం ఆ కూలిపోయిన బిల్డింగ్ స్టోరీ చేస్తున్నాం, అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా. దీనికి బాధ్యులు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత పలుకుబడి ఉన్నవాళ్ళైనా సరే, వాళ్ళకి శిక్ష పడేంత వరకు ఈ రిపోర్టర్ రేఖ ప్రశాంతంగా నిద్రపోదు.